ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారని చెప్పి ఎవడో ఊరు వేరు లేని సన్నాసుల్ని తీసుకొచ్చి పెట్టాడు చూడండి, వీళ్ళే బీజేపీ అని చెప్పి. అట్లాగా ఇందులో కూడా ఎవరిదో ఫామ్ హౌస్ లో దొరికిన డబ్బులు తీసుకొచ్చి వీళ్ళదే అని చెప్పి, లేదు లేదు నాకు వాళ్ళు చెప్పారు, ఆ పవన్ నేత చెప్పాడు, లేకపోతే సుబ్బయ్య చెప్పాడు, రామయ్య చెప్పాడంటే ఏం వాల్యూ ఉంటుంది అందులో? అది ప్లాంటెడ్ అవుతుంది ఆటోమేటిక్గా, ఎక్కువ నిలబడదు అట్లాంటిది. ఇంకోటి అతను చాలా తెలివిగా చేసింది, అక్కడే నవ్వులు పాలైపోయింది ఏంటంటే కోర్టులో అవన్నీ ఫింగర్ ప్రింట్స్ అనేది తీయమన్నాడు. డేటా అంతా తీయమంటే వీళ్ళు గబగబా అర్జెంటుగా నేను బ్యాంకులో వేసేసామని కాదని చెట్టుకు పంపించేసామని చెప్పి చివరికి ఆ తరహా డ్రమటైజ్ చేయడంతోనే అందులో ఉన్నటువంటి నాటకం బయటపడిపోయింది. ఇప్పుడు ఇంకేం దొరికినాయి అంటే ఏదో బోగస్ కంపెనీలు అయ్యి అని పెద్దది రాసుకొచ్చారు. ఆ బోగస్ కంపెనీల్లో డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఏమున్నాయి. ఇక చివరికి అందుకని ఆంధ్రజ్యోతి రూట్ మార్చేసింది, మీరు అబ్జర్వ్ చేయండి. హైలైట్ ఇది కాకుండా అనేక మంది ఒకళ్ళకి లోపల పేగులు కాలిపోయినట్టు, ఇంకోళ్ళకి ఏదో కాలిపోయిందంట. నాకు తెలియక అడుగుతాను, ఒకే డిస్టిలరీ నుంచి వచ్చిన మందు అయ్యే కంపెనీలు ఎప్పటి నుంచి ఇప్పుడు కూడా అయ్యే కంపెనీలు ఇస్తున్నారు. అప్పుడు నాసిరకం అయితే అంటే ఒక పాయిజన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాటిల్ ఒక్కడి కోసం ఇవ్వరు కదా వీళ్ళు, 1,00,000 బాటిళ్ళు ఒకటే కదా తయారు చేసింది. ఒకటికి మాత్రమే పేగుమాడి మిగతా వాళ్ళందరూ బతికిపోయారా? ఒకటే కదా డ్రింక్ అనేది, లేదా ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్రింక్ సపరేట్ గా తయారు చేసి ఇచ్చింది అదేమన్నా. ఇకపోతే అనారోగ్యాలు, మందు వల్ల అనారోగ్యాలు కాకుండా ఆరోగ్యం వస్తుందని చెప్పి అదేమన్నా బూస్టు హార్లిక్సా వాటితో రావడానికి?